రాజ్యాంగబద్ధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా గిరిజనులకు రావాల్సిన హక్కులను హరించడం దారుణమని గిరిజన ఐక్యవేదిక యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి యానాది అన్నారు. కూటమి నాయకులు మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు సంక్రమించిన నెల్లూరు మేయర్ పీఠాన్ని అక్రమంగా వశం చేసుకోవడం దారుణమన్నారు. దీనికి నిరసనగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో రిలే నిర్వహణ దీక్షలు ప్రారంభించామన్నారు. ప్రభుత్వం దిగొచ్చి మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని వెంకటపతి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చెయ్యకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామన్నారు. అనంతరం పొట్లూరు జయవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్రం దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందని, దానికి నెల్లూరులో జరిగే పరిణామాలే నిదర్శనమన్నారు. రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కుతూ గిరిజనుల హక్కులు హరిస్తున్నారని అన్నారు. చట్టంలోని లొసుగుల్ని అడ్డుపెట్టుకుని అక్రమ పాలన చేస్తున్నారని అన్నారు. గిరిజన మేయర్ పదవికి నోటిఫికేషన్ వెంటనే గిరిజన సంఘాల ఐక్యత, గిరిజన సంఘాల ఐక్యత, గిరిజన సంఘాల ఐక్యత. నా పేరు బాపట్ల వెంకటపతి యానాది, గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి నెల 15 రోజులుగా నెల్లూరు నగరం మేయర్ అయినటువంటి గౌరవ శ్రీమతి పొట్లూరి స్రవంతి గారిపై బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో కేవలం ఒక గిరిజన యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ అనేటువంటి చిన్న చూపుతో అనేక రకాలుగా మానసికంగా హింసించి వారిని మేయర్ పదవి నుంచి దించాలనేటువంటి కుటిల ప్రయత్నంలో భాగంగా వారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అందులో హఠాత్తుగా కొన్ని రాజకీయ ఒత్తిడులు తీసుకొచ్చి అర్ధరాత్రి మరి రాజీనామా చేసినటువంటి సందర్భాలు మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానందరికి కూడా తెలిసినటువంటి సందర్భమే. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం అని చెప్పి కూడా ఈరోజు గిరిజన ప్రజా సంఘాల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది గిరిజనులకు ఇచ్చినటువంటి హక్కు. గిరిజన మేయర్ పీఠం గిరిజనులకి కేటాయించారు కాబట్టి మరి గిరిజనులకే ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి పరిస్థితి మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. అయితే అందుకు విరుద్ధంగా మరి జిల్లాలో మరి ఏదైతే ఆ రోజు వాగ్దానం చేశారో ఆ మాటకి వ్యతిరేకంగా మరి కూటమి ప్రభుత్వం ఈరోజు చెప్పినటువంటి మాటను మడిమ తిప్పి ఈరోజు ఒక గిరిజనేతరుణ్ణి మరి మేయర్ పీఠం కూర్చోబెట్టడం భావ్యమా అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే మరి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఏదైతే గిరిజనేతలు కూర్చోబెట్టారో వారిని తొలగించి తక్షణమే గిరిజన పీఠంపై గిరిజనులను మాత్రమే కూర్చోబెట్టాలని చెప్పి మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇలాంటి ఆలోచనలు మరి కూటమి ప్రభుత్వం చేయకపోతే ఇప్పటికైనా మరి ముందు మరి ఈరోజు నిరాహార దీక్షలు ప్రారంభించాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ముందుకు దిగిరాకపోతే మరి ఆమరణ నిరాహార దీక్షకి పూనుకుంటామని చెప్పి, అది కూడా కాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారో వాళ్ళు ఇంటి ముందు ఉద్యమిస్తామని చెప్పి, అదేవిధంగా న్యాయస్థానాలను ఆశ్రమించి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి ఈరోజు అండగా ఈరోజు ఉన్నటువంటి ఏదైతే బీసీ సంఘాలు, దళిత సంఘాలు, మైనారిటీ సంఘాలన్నింటినీ కూడా మరి కలుపుకొని ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పి, ఇది తథ్యమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ నిజంగా ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. నెల్లూరులో జరుగుతున్నటువంటి సంఘటనలే ఇందుకు నిదర్శనం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నెల్లూరులో ఇవాళ గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగర మేయర్ స్థానానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా గిరిజనేతరుల్ని ఆ బాధ్యతల్లో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం ముందు ఇవాళ గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. గిరిజనుల ఎంగిలి మెతుకులు తినడానికి మీకు సిగ్గుందా అని పొంగూరు నారాయణ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు రాజ్యాంగ విలువల్ని తొంగలో తొక్కుతూ గిరిజనుల గొంతు కోస్తూ గిరిజనుల హక్కులను హరిస్తూ
మాకు కేటాయించినటువంటి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి మేయర్ స్థానాన్ని మాకు కేటాయించకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా, చట్టంలో ఉన్న చిన్న చిన్న లోపాలని, లొసుగుల్ని అడ్డం పెట్టుకొని పొంగూరు నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా, గిరిజనుల కోసం నా ప్రాణం అడ్డు వేస్తాను, గిరిజనుల కోసమే నేను పుట్టాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతా ఉన్నాం. నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళు గిరిజనులు కాదా? మీ కళ్ళు మూసుకుపోయాయా? మేము చేసే ఉద్యమాలు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గెరిల్లా ఉద్యమాలకు కూడా శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ గిరిజనుల పోరాటం, ఈ గిరిజనుల ఉద్యమం మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేదాకా ఒప్పుకోదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే గిరిజన మేయర్ పదవికి నోటిఫికేషన్ ఇచ్చి ఆ స్థానంలో గిరిజనుల్ని కూర్చోబెట్టాలని చెప్పి గిరిజన సంఘాల ఐక్య వేదిక పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే గిరిజన ఉద్యమానికి ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.